హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఇదే మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు వీడియో చూస్తున్నారు చాలామంది, కానీ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, వీడియోని లైక్ కొట్టలేదు అంటే దయచేసి రిక్వెస్ట్గా అడుగుతున్నా. వీడియో చూసే ప్రతి ఒక్కరు వీడియో లాస్ట్ వరకు చూసి వీడియో అయిపోయాక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఇవాళ నిన్న జరిగిన బిగ్ బాస్ 9 నామినేషన్ ప్రక్రియ గురించి మాట్లాడుకుందామండి. అందరిలాగా లెంతీగా సాగదీయకుండా షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడతా. అయితే నామినేషన్ ప్రక్రియ గురించి చెప్పాలనుకుంటే, బిగ్ బాస్ ఒక ఇద్దరు కంటెస్టెంట్ని సెలెక్ట్ చేసి వాళ్ళిద్దరిని ఫెన్సింగ్లో నుంచి వెళ్ళి ఒక హ్యామర్ తీసుకొని ఎవరు పట్టుకుంటూ ఫస్ట్ వాళ్ళు నామినేషన్ చేయాలని చెప్పారు కదా. ఆ ప్రక్రియలో ఏంటంటే రీచ్ చౌదరితో పాటు మన తనుజ గారిని కూడా వెళ్ళమని చెప్పారండి. వెళ్ళే క్రమంలో కింద నుంచి అయితే రీతు చౌదరికి చిన్న దెబ్బ తగిలిద్ది. దెబ్బ తగిలితే అది అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆ సిచ్యువేషన్లో తనకంట ముందు రీతు చౌదరి ఉన్న తనుజ కాలేగా జరిగిద్ది. తనుజ అలా కావాలని చేసింది కాదు. ఎందుకంటే నేను తొందరగా వెళ్ళాలి, నేను ఆమెకంట ముందరనే ఆతురతో గబగబ వెళ్ళిందే తప్ప ఆమె రావాలి అటాక్ చేయాలని అట్లా ఏం ఉండదండి. ఎందుకంటే ఆమె చెప్పేటప్పుడు కూడా అందరూ తనుజ గారిని తప్పుపట్టినట్టు మాట్లాడాడు. ఇది 100% రాంగ్ అండి. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో తను ఆ ప్లేస్లో ఉన్నా కానీ తనకు అలాగే జరిగేది. ఆమె కావాలి ఇంటెన్సిటీగా చేసింది కాదు కదండి. ఎందుకు అలా మాట్లాడతారు అర్థం కాలేదు. ఆ సిచ్యువేషన్లో మాత్రం అందరూ తనను ఒక కార్నర్ చేసి మాట్లాడారు. అది నాకు మంచిగా అనిపించలేదు. రీతు చౌదరి కూడా ఇలా అలా అన్నావు సరే, ఆమె గురించి అప్పుడే పులిహార కలపటం మొదలుపెట్టింది, మనం చూస్తూనే ఉన్నాము. సరే, ఇంకొక విషయం ఏంటంటే గుడ్డు పోయింది. ఈ గుడ్డు గురించి అయితే నిజంగా హరీష్ గారు అని మన భరణి గారు కుట్టుకునే అంత స్టేజ్కి వచ్చారంటే ఆలోచించండి. ఎందుకండి మన సంజన గారు అయితే ఒక గుడ్డు కోసము హౌస్ మొత్తాన్ని పెంట చేసి వదిలేశారండి. తను తీసుకున్నది సీక్రెట్గా తినాలనిపించింది, తిన్నదేమో చేసిందేమో ఆ విషయాన్ని సరే నేనే తీసుకున్న ఆకలి తినేసిందంటే అంతతో అయిపోయేది. కానీ ఏమి చెప్పకుండా హౌస్ మొత్తం మాట్లాడినా కానీ ఏమి స్పందించినట్టుగా గొడవలు పెట్టుకుంటా ఉండడంతో సైలెంట్గా ఉందంటే తను మరి ఏంటో నాకేం అర్థం కావట్లేదండి. అంటే తన స్ట్రాటజీ ఏంటో మనకు అర్థం కావట్లేదు. కానీ ఈ సిచ్యువేషన్లో అయితే భరణి గారు ఎంత సీరియస్ అవ్వాల్సి వచ్చిందో ఇంకొక విషయం మాట్లాడుకోవాలి. హరీష్ గారు అయితే అదే మాస్ మ్యాన్ అంట కదా, తనైతే ఉన్నదానికి లేని దానికి అడ్డగోలు సీరియస్ అయ్యి హౌస్లో నేనే పెద్ద తోపు నాకంటే ఎవడు లేనట్టుగా అంటే తన బిల్డప్ ప్రజెంట్ చేయడానికి చూస్తున్నట్టు అనిపిస్తుంది వాస్తవం చెప్పాలంటే. కానీ అది అంతవరకు కరెక్ట్ కాదు. అలాంటి ఏంటి, నీ సిచ్యువేషన్ తగ్గట్టు నువ్వు మూవ్ అవ్వాలి. అంతేగాని నేను ఎద్దులాగున్నా అంత అందరికంటే హైట్ ఉన్నా నేను అరితే గెలిచిద్దని అవన్నీ జరగవు. నీ సిచ్యువేషన్ తగ్గట్టుగా నువ్వేంటి నీ దాకొచ్చినప్పుడు నేను ఉన్నప్పుడు నువ్వు రెస్పాండ్ అవ్వడం తప్పులేదు. అందరి విషయాల కలగ చేసుకొని నేను కొద్దిగా గట్టిగా ఉన్నా కానీ మాట్లాడితే అర్థ చెల్లిద్దంటే నువ్వు అరిసినంత మాత్రాన అవతల భయపట్టుడు ఎవడు ఉండడు. అది అవతలైనా సరే ఇద్దరు వైపులు అదే ఉంటుంది. కానీ అది కొంచెం తగ్గించుకోవాలి హరీష్ గారు అంటే వాళ్ళు. కానీ నామినేషన్ ప్రక్రియ మాత్రం కొంచెం రసవత్తరం జరిగింది. సుమన్ శెట్టి అయితే ఇక ఎక్కడ కూర్చున్న గుమ్మడికాయ అక్కడే ఉన్నట్టుగా ఉంటాడు అనుకున్నాం. కానీ తను కూడా ఇక ఫెన్సింగ్లో నుంచి వెళ్ళేసి సుత్తి పట్టుకోవడం అక్కడ కొంచెం భలే చేసేయడానికి కొంచెం ఒక మెట్టెక్కినట్టు అనిపించింది. నిజం చెప్పాలంటే ఈ ఎపిసోడ్ అయితే ఎంతంత మాత్రంగా అనిపించింది. ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్లు మాత్రం ఒక్కరు కూడా కానీ మంచోళ్ళు లేరండి. కామనర్స్లో అయితే ఒక్కరు కూడా అసలుకి అంత ఏంటో వాళ్ళు తెలిసిన వాళ్ళు లేరు, ఏమి లేరు, అంత ఏం మనసులు అసలుకి ఒక గ్రూప్లా ఇండివిజువల్ మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే స్పెషల్గా ప్రియాని ఈ దమ్ము శ్రీజ అనేటి అసలు వీళ్ళిద్దరు అయితే ఎంత ఓవర్ యాక్షన్ అంటే ప్రతి దానికి. శ్రీజ అయితే అది గింత అంత అసలు ఆగట్లే, ఎగిరి పడుతుంది. ప్రతి దానికి ఇన్వాల్వ్ అయిపోయి ఇది చెప్పటం, హౌస్లోకి రావద్దని చెప్పటం, నాదే ఇల్లంతగా బిల్డప్ చేయటం, వీళ్ళంతా ఓవర్ యాక్షన్ చేస్తారండి. కామన్ అయితే టూ మచ్ ఓవర్ యాక్షన్. నిజంగా నేను చెప్తాను కదా, అసలు ఇది అంతవరకు కరెక్ట్ కాదండి. ఎప్పుడైనా సరే హౌస్లోకి వచ్చామంటే బిగ్ బాస్ మన రియల్ క్యారెక్టర్ ఎట్టుంది, హౌస్ మనం ఉన్న ఆ హౌస్లో ఉన్న 15 మందే కాదు ప్రపంచం మొత్తం బిగ్ బాస్ చూస్తూ ఉంటారు. వాళ్ళందరి మనసులు గెలుచుకోవాలి. ఓటింగ్స్ అని ఇంపార్టెంట్ కదండి. వీక్లీ వచ్చినాక దాన్ని బేసిక్ చేసుకొని వాళ్ళ బిహేవియర్ ఉండాలి. అంతేగాని నేను గట్టిగా 4 మాటలు మాట్లాడితే ఎగిరి పడతా ఉంటే అబ్బాయి మస్తు ఉన్నది, ఇది చేస్తుంది అట్లా అనుకోరండి. ప్రేక్షకులు ప్రతిదీ నేను పాయింట్ అవుట్ చేస్తారు, ప్రతిదీ నేను అబ్జర్వేషన్ చేస్తూనే ఉంటారు. ఓకేనా? ఇదండి విషయం. గుడ్డు గురించి మాత్రం ఎంత పెద్ద గొడవ అయిందో అసలు. సంజన గారు అంత సైలెంట్గా ఉండాల్సి వచ్చింది. ఎంతమంది చెప్పినా వినలేదు. ఆ సోప్ షీట్ బాత్రూమ్ పెట్టినది అలాగే పెట్టుకుందని చెప్పింది. దాని అసలు ఆ పాయింట్ మీద నిలబడిందామా దాని గురించి కూడా ఈ హౌస్ మొత్తాన్ని కూడా వాళ్ళు అంటే ఎలిమినేషన్ చేసిన, అంటే ఎలిమినేషన్ కాదంటే ఎలివేసినట్టుగా మీరు హౌస్లోకి రావద్దు అని కరాఖండే చెప్పారు ఆ ఒక్క దాని గురించి.
అంత దూరం ఎందుకు తెచ్చుకోవాలి? సరే ఇది తీసుకున్న ఆకలిని తిన్నంటే అర్థం అయిపోద్ది కదా. అదంతా దాచేసి ఎంత అది ఇదని ఎంత రచ్చ చేసి ఎంతో జరిగిందండి. నిజం చెప్పాలండి, అబ్బో అసలు నిజంగా ఇంత ఉందా మనిషి దగ్గర, ఇలా ఉంటారా మనుషులు అనుకున్నాం. అయితే చెప్పకపోవటానికి ఆ మనుషులు ఏముందో, ఆమె స్ట్రాటజీ ఏముందో అసలుకి నేను లైవ్లో కూడా నిన్న మాత్రం అసలుకి ఎక్సిడెంట్ జరిగింది. అది ఇవాళ చూడబోతున్నాం మనం. ఏది ఏమైనా కానీ ఎపిసోడ్ అయితే కొంచెం పర్లే, కానీ ఈ షో అయితే అంతకంటే బిగ్ బాస్ 9 అంత బాగా అయితే ముందుకు వెళ్ళదండి. ఎందుకంటే ఒక్కరు కూడా మంచిగా బ్రైట్గా ఉన్న మొహం ఒక్కరు కనబడతా లేదు. నిజం చెప్తాను, అందరు మబ్బుపోయిన మొఖాలు, అంతా పాసిపోయిన మబ్బు అట్టే ఉన్నారు తప్ప ఒక్కరు కూడా మంచిగా కనబడట్లేదు. ఈ షో అయితే అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పుడు చూసి 3 రోజులు బట్టి చూస్తున్నాము, ఊరిక ముచ్చలు గిచ్చలు పెట్టుకోవడమే తప్ప ఒక్క టాస్క్ సరిగా ఆడిన లేదు, ఏమీ లేదండి. ఏది ఎట్లా సరే చూద్దాం నెక్స్ట్ మరి ఏం జరుగుద్దో ఏంటో. అదండి. అయితే వీడియో చూసిన ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఓకేనా? లవ్ యూ ఆల్.